హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గుత్తి దొండకాయ ఉల్లికారం కర్రీ. పేరేంటి వెరైటీగా ఉందని అనుకుంటున్నారా? లేదండి, కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. గుత్తొంకాయ కూర ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంతమంది ఇష్టపడతారో అదేవిధంగా గుత్తి దొండకాయ కూర కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అదేవిధంగానే ఇప్పుడు చూసేద్దాం రండి. దానికోసం ముందుగా దొండకాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వీటిని కట్ చేసుకోవాలి. గుత్తొంకాయ కూరకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దొండకాయని ఇలాగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకుని వేయించుకోవాలి. ఈ దొండకాయల్ని ముందుగా ఇలా ఆయిల్లో వేయించడం వల్ల ఇవి బాగా వేగి కర్రీలో టేస్ట్గా ఉంటాయి. ఈ దొండకాయల్ని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. దొండకాయ తొందరగా ఉడకదు కదా, అందుకని ముందే ఇలాగ ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల కూర తొందరగా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్టు పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ పేస్టు కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. అప్పుడే ఇవన్నీ కూడా బాగా వేగుతాయి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలను ఇందులో వేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఈ దొండకాయల్ని ఈ మసాలాలో మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, మనం తినే కారానికి తగ్గట్టు కారము, రుచికి తగ్గట్టు ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను, వేసి ఈ ఉప్పు కారం దొండకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఈ కర్రీని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ దొండకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. గుత్తి దొండకాయ కూర ఎంత టేస్ట్గా ఉంటుందో అదే టేస్ట్ కూడా వస్తుంది. అంతేనండి, చూడండి, దొండకాయ కూర రెడీ అయిపోయింది. అంతేనండి. ఈ ప్రాసెస్లో కనుక దొండకాయ కూర కానీ ప్రిపేర్ చేసి చూసారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకే కాదు, చపాతీ పుల్కాలకు కూడా ఈ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. దొండకాయ కూర అంటే ఇష్టపడిన వారు కూడా ఎంతో ఇష్టంగా ఈ కూరను తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. దొండకాయ కూడా బాగా మెత్తగా ఉడికి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి.
చూడండి దొండకాయ ఎంత బాగా ఉడికిందో. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.